వారిది మధ్యతరగతి కుటుంబం. భర్త, 2 పిల్లలతో కలిసి ఆమె జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలోనే ఆమెకు దుర్బుద్ధి పుట్టింది. సొంత మరిదితోనే ప్రేమాయణం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా అతడి సాయంతో కట్టుకున్న భర్తనే హతమార్చింది. చివరికి కటకటాల్లోకి వెళ్లి ఊసలు లెక్కిస్తోంది. నెల్లూరు జిల్లా పోలినాయుడు చెరువు గ్రామానికి చెందిన పఠాన్ నాగూర్కి షేక్ హనీఫాతో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. చిన్నపాటి వ్యాపారాలు, కూలీనాలి పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్న సమయంలో ఆమెకి దుర్బుద్ధి పుట్టింది. వెంటనే తన అందచందాలతో పలువురిని బుట్టలో వేసుకోవడం ప్రారంభించింది. రహస్య వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వచ్చిన కాడికి దండుకుంది. అలాగే కొందరికి అధిక వడ్డీలకు అప్పులిచ్చి అరాచకాలు సృష్టించింది. ఆమె బాధితుల్లో పోలీసులు, విలేకరులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. మరీ ముఖ్యంగా ఓ ఎస్ఐని తీవ్రంగా వేధించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకున్న షేక్ హనీఫా సొంత మరిది మస్తాన్తో ప్రేమాయణం మొదలుపెట్టింది. అప్పటి నుంచి 2 సహజీవనం చేస్తున్నారు. భర్త నాగూర్కి సొంతిల్లు ఉంది. దాన్ని పిల్లలకు దక్కకుండా చేస్తుందనే భయంతో ఆయన పిల్లల పేరుపై రాశాడు. ఆమె అది కూడా సహించలేకపోయింది. ఆ ఇల్లు తనకు ఇవ్వాలని, ఖాళీ చేసి పోవాలంటూ నాగూర్ని బెదిరింపులకు గురి చేసింది. అయినా ఆయన ససేమీరా అనడంతో హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. మరిది మస్తాన్తో కలిసి నాగూర్ని గొంతు నులిమి హతమార్చింది. ఆపై ఆ శవాన్ని స్కూటీకి కట్టి ఈడ్చుకెళ్లి ఆయన ఇంటి వెనక ఉన్న ముళ్ల పొదల్లోకి పడేసి వెళ్ళింది. నాగూర్ హత్య కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. ఒక్కరోజు వ్యవధిలోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు హనీఫాతో పాటు ఆమె మరిది మస్తాన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జైలులో ఊచలు లెక్కిస్తుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే 2 కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందని పోలీసులు తెలిపారు. నాగూర్ పఠాన్కి ఆయన యొక్క భార్య హనీఫాకి మధ్య కొంచెం మ్యారిటల్ డిస్ప్యూట్ వచ్చేసి ఈడిపోయి జీవిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ యొక్క పఠాను అతనికి ఉన్నటువంటి ఇళ్లను, ఇంటి స్థలాన్ని తన యొక్క పిల్లల పేరు రాశాడు.